ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల మర్యాదగా ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థితిలో చేరుతారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ అన్నారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై తమ పిల్లల భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆలూరు విష్ణువర్ధన్ రావు, సర్పంచ్ సుధాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే టి శైలజ, భార్గవి, శుభదినం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనంటే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యారంగం మీద కొత్తగా నూతన వరవలు సృష్టించి విద్యార్థుల భవిష్యత్తు ద్వారా మనందరికి కూడా ఒక మంచి జరగాలనే ఒక సత్సంకల్పంతో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పాఠశాలలో కూడా నిర్వహించడం జరుగుతున్నది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అన్ని స్కూళ్ళల్లో కూడా జరపని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఈనాడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి కావడం కూడా మనందరికీ అదృష్టం. ఎందుకనంటే సాంకేతిక పరిజ్ఞానం ఉండి ఒక యువకుడిగా ఉన్నటువంటి ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నటువంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి కావడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టింది. ముఖ్యంగా స్కూళ్ళల్లో జరిగేటువంటి ఈ పిల్లలని ఉత్తేజం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలా, ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మరలించే విధంగా ఈ కార్యక్రమాలను తలపెట్టడం జరిగింది. తర్ఫీదునిచ్చి ఏర్పాటు చేయడం వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా బాగానే కొద్ది కాలంలో బాగా రక్తి కట్టించారు. మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూల్లో సాంవత్సరిక వేడుకలు ఉంటాయి కాబట్టి ఆ కల్చరల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంకా కూడా ఇంతకన్నా కూడా మిన్నగా చేసుకునేదానికి మనందరం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మీకు ఇక్కడ 3 ముఖ్య విషయాలు కూడా మీకు అర్థమై ఉంటాయి. ఒకటి, స్కూల్కి, ప్రభుత్వ స్కూల్కి ఎందుకు రావాలా, చదువు అనేది మనకు ఎందుకు అవసరం అనేది ఒక నాటిక ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో ఉండే మధ్యాహ్న భోజనం అనేది మంచి సాంప్రదాయంగా, మంచి రుచికరంగా, ఆరోగ్యకరంగా కూడా తయారు చేసి మీకు పాఠశాలకు వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి ఒక సందేశం ఇవ్వడం ఉంది. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు, కొన్ని ఈ బయట సైబర్ క్రైమ్ ఇటువంటి విషయాల్లో కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు ప్రత్యేకంగా విద్య మీద దృష్టి పెట్టాలా, గురువుల మీద భక్తితో ఉండాలా, అదేవిధంగా మీ తల్లిదండ్రుల మీద గౌరవిస్తూ మీరు బాగా ఉన్నతికి రావాలా.